హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గో అండ్ సీ. సో ఆఫ్టర్ 2 వీక్స్ అనుకుంటే రైడ్ నాది. ఈ రైడ్ కరెక్ట్గా 2 వీక్స్ అయితే రైడ్ చేసి, ఎందుకంటే నా లాస్ట్ రైడ్లో నా బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది కదా. సో దాని పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు, అది చిన్న అంటే తెలుసుగా పాయింట్స్ ఉంటాయి కదా, పాయింట్స్ రస్ట్ బట్టి పాడైపోయింది. సో కొత్త పాయింట్లు ఏం చేసిన బండి ఇప్పుడు ఏకదమ్ తయారైంది బండి అయితే. సో లగేజ్ కూడా మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఎంత అవుతుంది, 5:45 అవుతుంది అనుకుంటా టైము. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చేసి బ్యాగ్స్ మొత్తం, ఇది మొత్తం 3 days ట్రిప్. సో మన లగేజ్ అయితే ఉందో అది మొత్తం ఒకసారి నా బండి మీద ఎక్కిచ్చేస్తా. సో ఫస్ట్ అయితే వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తా, ఓకేనా. సో ఇంకా రైడ్ స్టార్ట్ చేయడానికి ఏం లేట్ లేదు, రెడీ అయిపోయినా. ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకి 7:20 అవుతుంది. బండి ఓకే, బండి అయితే ఫుల్లీ ప్యాక్డ్. మెల్లగా బండిని ముందుకు తీసి ఇంకా రావే బాగుతున్నా పోతా. అమ్మా లెట్స్ గో బ్లాక్ మాంబా. ఓకే, చలో యాజ్ యూజువల్ ఎప్పుడు అనుకున్న టైం కన్నా మినిమం హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది. 6:30కి అనుకున్నాము, 7 ఏంది. నేను ఇందాక బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నప్పుడు 7:20 అన్న అయిపోయి ఉంటే 7:40. అదే 7కి అనుకున్నాము నిన్నైతే. ఏమో చూడాలి ఇంకా ఏమవుతుందో. నాకు ఈ ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాను కదా, ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకైతే. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత లాంగ్ అయితే ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం ఇదే. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మొత్తం నా ఈ రౌండ్ ట్రిప్ వచ్చేసి దగ్గర 200 kilometers వస్తుంది అనుకుంటా, 1200. సో నేను మామూలుగా పోయింది ఒక 200, 300 అప్ డౌన్ మొత్తం కలిపి 400 ఉంటుందేమో, అంతేగాని ఇంత లాంగ్ ఎక్స్టెండ్ జర్నీ ఎప్పుడు పోలే. సో ఇదే ఫస్ట్ టైం. సో అందుకే ట్యాంక్ బ్యాగ్ తీసుకుని ఇంకా నా ల్యాప్టాప్ కానివ్వండి, ఇంకా గోప్రో చార్జర్స్, బ్యాటరీస్, ఇంకంతా కెమెరా ఎక్విప్మెంట్ మొత్తం ఇంక ఇందులోనే ఉంది. మళ్ళీ టనల్ రావడం వల్ల ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది, అండ్ ఇంకోటి టైం కూడా మస్తు సేవ్ అవుతుండే. ఇది ఒక్కటి ద బెస్ట్ పని ఎల్బీ నగర్లో వేసుడు. ఎందుకంటే ఇంకా డైరెక్ట్ అటువైపు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు డైరెక్ట్ ఇట్లకి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఏమవుతుండే అట్లా యూటర్న్ తీసుకుని చుట్టూ ఇటు నుంచి వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ అవుతుండే, మొత్తం గజిబిజి అయిపోతుండే మొత్తం ఆడ. ఇంకోటి సాగర్ రింగ్ రోడ్ కాడ కూడా నాకు తెలిసి ఆ ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయిందిగా. నేను లాస్ట్ సంవత్సరంలో కన్స్ట్రక్షన్లో ఉండే ఈ ఫ్లైఓవర్, అక్కడ కూడా ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్ జామ్. ఇంక ఇది రావడంతో ఇంకా సెట్. ఇంకేంది, ఎంత ఫాస్ట్గా వెళ్తే మనకే అంత మంచిది. బ్రేక్ఫాస్ట్ అది జల్దీ దొరుకుతుంది మనకు అడుగు పోగానే. మ్యాక్సిమం నేను అనుకోవడం మాత్రం 9:30 వరకు వెళ్ళిపోతామేమో అని అనుకుంటున్నా. చూడాలి. కల్వకుర్తి వరకు అయితే రూట్ తెలుసు, అక్కడి నుంచి పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ తిరగడానికి. బాబా దీనివల్ల నాకు లిటరల్గా 2 minutes వచ్చేసాం ఆ బ్రిడ్జ్ వల్ల. లేకపోతే దగ్గర ఆ సిగ్నల్ కంటే 15 నిమిషాలు అవుతుండే. రైట్ వెళ్తే DRDL. ఓకే, అటువైపు వెళ్తాం. ఓకే, లెఫ్ట్కి వెళ్తే మన ఇంకా యాజ్ యూజువల్ ఎయిర్పోర్ట్ రోడ్. ఇంకా శ్రీశైలంకి 185 kilometers ఉంది ఇక్కడ నుంచి. అంటే కల్వకుర్తికి మేబీ 70 I guess. ఆ చెట్టు ఉంది కదా, అది యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్ అనమాట. ఇంకా చెట్టు అక్కడ బండి పెట్టుకొని మొత్తం దగ్గర మార్నింగ్ కరెక్ట్ 9 నుంచి ఈవినింగ్ వాడు ఎప్పుడు వచ్చినట్టు ట్రావెల్ 3:30కి వచ్చింది అనుకుంటా. అప్పటి వరకు అట్లనే కూర్చొని ఉన్నాం నేను మా కార్తిక్ గాడు. డే మొత్తం ఆ గవర్నమెంట్ స్కూల్ ముందు అయిపోయింది. అమ్మా 11 అయిపోయింది. 9:15 to 10:15, 1 hour 45 minutes అన్న. 1 hour 45 minutes అయింది. ఇప్పుడు మ్యాప్ ఎట్లా చూపిస్తుందో వెళ్ళాలి మనం. చలో. సో ఇప్పుడు మళ్ళీ మనం దిండిలో ఆగుతాం. దిండి దగ్గర మనం ఫోటోలు తీసుకొని
అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్ 100 కిలోమీటర్స్ చూపిస్తుంది మల్లెల తీర్థం. ఎస్టిమేటెడ్ టైం ఏమో 11 కదా, 12:47 అంటే 1.5 hour చూపిస్తుంది. 1 hour 47 minutes చూపిస్తుంది. చూద్దాం ఎప్పటికెళ్ళి వెళ్తాము. ఆ దిండి దగ్గర ఒక 10 నిమిషాలు అవుతామేమో అంతే, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలాసేపు అయిపోయింది. ఒక 1 hour ఎక్స్ట్రా అయిపోయింది ఇక్కడ. రాత్రికి ఫుడ్ మొత్తం ప్యాక్ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో బయట ఎక్కడ తినకూడదన్న కాన్సెప్ట్ ఉన్నాం మోస్ట్లీ. సో చూడాలా, మ్యాక్సిమం తినము. ఇట్లా కూడా ఉంది కానీ కొంచెం లాంగ్ చూపిస్తుంది రోడ్. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే శ్రీశైలంకి వెళ్తుంటేనే మల్లెల తీర్థం వస్తా, లేకపోతే మల్లెల తీర్థంకి ఏమైనా డైవర్షన్ తీసుకోవాలా అన్నది డౌట్ నాకు. ఇప్పుడైతే నేను మల్లెల తీర్థంకే పెట్టిన మ్యాప్ అయితే, అక్కడికి వెళ్ళాక అర్థమైపోతుంది మల్లెల తీర్థంకి ఏమైనా డైవర్షన్ ఉందా లేదంటే శ్రీశైలం వెళ్ళే రూట్లోనే వచ్చేస్తుందా అనేసి. రైట్ ఇక్కడే రైట్. లాస్ట్ టైం కార్లో వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉండే, ఇప్పుడు ఏమైందో మనకు తెలియదు. బండి ఆగిపోతుంది, బండి రిజర్వ్లో పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఏడుందో ఏమో, అయిపోయింది, రిజర్వ్లో పడ్డది. మీటర్ రీడింగ్ ఎంత? 11162. నెక్స్ట్ ఎక్కడ బంకు సాపండి, రిజర్వ్లో పడ్డది బండి రిజర్వ్లో పడింది. ఎగ్జాక్ట్గా దిండికి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. రైట్ సైడ్ బంక్ ఉన్నట్టుంది. ఎస్ రైట్ సైడ్ బంక్ ఉంది. ఫుల్ ట్యాంక్. నా యూట్యూబ్ ఏ ఛానల్? గోయన్సీ. ఏ కాదు నార్మల్ ట్రావెలింగ్. వెళ్ళక కొట్టు, పైనుంచి కొట్టు, ఎక్కువ సులిగిపోతుంది అందుకని. ఆపేసి 40 ఆపేసి. రైట్ ఇచ్చాను. ఓకే 940. 11 లీటర్స్ పట్టింది. 11 అంటే ఇంకా రిజర్వ్లో 3 లీటర్లు ఉంటుంది, మొత్తం 14 అంతేలే. 11 లీటర్స్ 940. 85.09 ఉంది ఫ్యూయల్ రేటు. దిండిలా కొట్టేసినామా పెట్రోల్? ఓకే ఫస్ట్ టైం వస్తున్నాను నేను యాక్చువల్లీ ఇక్కడికి, అంటే ఈ ప్లేస్ని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆపినామా, 2 ఫోటోలు కొట్టినామా, వెళ్ళిపోయినామా. ఇక్కడ ఆపినామంటే ఫోటో కొడితే అదిరిపోవాలి అసలు. బాబా అంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, చాలు ఇంత. ఓకే బాయ్ దిండి. వీఆర్ లీవింగ్ టు మల్లెల తీర్థం. బాగానే దిగినామబ్బా ఫోటోలు అయితే, క్రేజీ వచ్చినాయి పిక్స్ అయితే. ఫొటోస్ కనుక చూడాలనుకుంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇందులో నన్ను ఫాలో అయిపోతే నేను ఎక్కడ రైడ్కి వెళ్తున్నానో మీకే ముందు తెలుస్తుంది. ఒకవేళ మీరు నాతో జాయిన్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నాతో పాటు ఒకవేళ రైడ్కి రావాలనుకుంటే. యాక్చువల్లీ నేను లాస్ట్ రైడ్లో ఉన్నప్పుడు ఒక బ్రో కాల్ చేసిండు, ఆయన పేరు నాకు గుర్తుకులేదు, నంబర్ కూడా పోయిండే, వస్తా అని చెప్పిండు. సో నా దగ్గర నంబర్ లేకుండే. సో మీరు నాకు వాట్సాప్లో కాకపోయినా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంటుంది. సో నా ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేస్తే నేను మీకు ఇన్ఫామ్ చేయగలుగుతాను. లేదా నా స్టేటస్ చూసినా మీకు అర్థమైపోతుంది. నేను రైడ్కి వెళ్ళే 1 వీక్ ముందే పెడతాను నేను నెక్స్ట్ రైడ్ ఎక్కడ అని చెప్పేసి. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. అండ్ నేను దిగిన ఫొటోస్ కనుక ఏమైనా చూడాలనుకుంటే కూడా అందులో చూడొచ్చు. క్రేజీ వచ్చినాయి ఫోటోలు మాత్రం, ఏమాటకామాట మస్తు వచ్చినాయి. బాబా ఏముంది బాబు రోడ్ అయితే.
ఇదే నేను ఎంత ఎక్సైట్ అవుతున్నాను అంటే ఇంకా మున్నార్ ఆ బండి వెళ్తే ఎట్లుంటుందో ఏమో. చలో బ్లాక్ మాంబా, లెట్స్ డూ దిస్. నల్లమల్ల స్టార్ట్ అయింది కదా టైగర్ రిజర్వాయర్. ఇక్కడ ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఏమో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్. ఇక్కడ నుంచి కోతులు వరుసగా ఉంటాయి. పైన ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే ఘోరంగా ఉన్నాయిగా, చెమటలైతే ఘోరంగా కారుతున్నాయి. ఇక్కడ ఉందిగా బోర్డు, మల్లెల తీర్థం లెఫ్ట్ వెళ్ళాలి 9 కిలోమీటర్స్ అంట. ఇంకా మనకు వీడేంటి 8.7 గూగుల్ చూపించేది, బోర్డు మాత్రం 9 చూపిస్తుంది. ఇక్కడే లెఫ్టా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మల్లెల తీర్థం జలపాతానికి దారి 8 కిలోమీటర్లు. తెలుగు వచ్చేసింది మనకు కూడా. ఓకే, ఇప్పుడు ఆఫ్ రోడింగ్ మొత్తం అంతా. ఇంకా 5.8 కిలోమీటర్స్ సేమ్ రూట్. ఓకే, బైక్స్కి కూడా ఆపిరుగా. ఎంత? 2 కలిపా? ఏమో మరి ఇంత ఎక్కువ తెలుగు ఉన్న చదవలేను. తీసి నీట్గా బిల్స్ దాంట్లో ఇలా పెట్టేసేయాలి. ఇవన్నీ మన బిల్స్. ఇంకా 5.5 మనం ఏడున్నాం. మరి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి ఇంకా పార్కింగ్ లాట్ అనమాట. ఓకే, ఇందాక బాయ్స్ ఉన్నారు కదా చెక్ పోస్ట్ దగ్గర, అంటే అక్కడ ముందు సెల్ఫీ తీసుకుంటుండే వాళ్ళకి పెద్ద బ్యాచ్ ఉందనమాట. అయితే అక్కడ ముందు ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర టికెట్స్ తీసుకుండే కదా, చెప్తుండే టికెట్స్ తీసుకుండే కదా. అక్కడికి వచ్చి హిందీ అని అడిగిర్రు. లేదు తెలుగే చెప్పన్నా అంటే, ఆర్మీ అన్న మీరు అంటే, కాదు అది తెలిసిన క్యామోఫ్లోజ్ జాకెట్ చూసి ఆర్మీ అనుకుని ఉంటారు వాళ్ళు. ఇదేనేమో మల్లెల తీర్థం పార్కింగ్. అంతే, అక్కడ రాసిందా పార్కింగ్ ఏరియా ఫర్ మల్లెల తీర్థం. బండి ఎడ పెట్టాలి? ఇక్కడ పెట్టుకుందాం. ఎవరు లేని చోట పెట్టుకోవాలి, మనకి ప్రశాంతత. అది ఆల్ రైట్. హలో గాయ్స్, సో ఇప్పుడే అంటే ఇప్పుడు కాదు, ఒక 15 మినిట్స్ అయింది అనుకుంటా వచ్చి. ఎంతసేపు అయింది మనం ఇక్కడికి వచ్చి? 20 నిమిషాలు అయిందా? 10 నిమిషాలు మెట్లు దిగడానికే అయింది. 10 నిమిషాలు ఇక్కడ ఫోటోలు దిగినాను కొంతసేపు. క్రేజ్ ఉంది. కానీ అక్కడ ఒక బండి ఉంటుంది పైన, ఇక్కడ కనిపిస్తుంది ఏమో. ఇది ఉంది కదా రాయి, అది ఏ మూమెంట్లోనే పడేటట్టు ఉంది. అది పడితే కానీ ఈజీగా ఒక 3 లేచిపోతారన్నమాట ఆన్ ది స్పాట్. అది ఆ రాయి మీకు చూపిస్తారు జూమ్ చేసిన తర్వాత. ప్లేస్ మాత్రం క్రేజ్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ ట్రిబుల్ ఉందన్నమాట ప్లేస్ అయితే. అవుట్ ఆఫ్ 10 15 ఇస్తాను అయితే రేటింగ్ దీనికి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. అంటే వర్షాలు పడ్డ వల్లనే ఏమో తెలియదు కానీ ప్లేస్ మాత్రం క్రేజీ. అదే రాయి అనమాట. ఆ రాయి అనిపిస్తుంది కదా, అది కనుక జారి పడ్డదంటే అక్కడ ఎవరైతే ఉన్నారో అలా వెళ్తున్న వాళ్ళందరూ ఫసాస్. రాయి కూడా వస్తుందా బుద్ధిలో ఉంది కరెక్ట్గా. ఓకే, ఇంకా
నో వీఆర్ లీవింగ్ టు శ్రీశైలం. శ్రీశైలంకి ఉంటే ముందు ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది. అక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గర అక్కడ ఇంకొక 10 ఫోటోలు తీసుకొని అటు నుంచి డైరెక్ట్ శ్రీశైలం రూమ్కి వెళ్ళాలి. అక్కడ ఏదో మాకు తెలిసిన వాళ్ళ పీఠాధిపతి దగ్గర రూమ్ దొరికింది. సో అక్కడికి వెళ్దాం. మనం ఇంకా నా బండి మీద కలుద్దాం. ఓకేనా, బాయ్. ఓకే, గుడ్ బై. ఇప్పుడు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మళ్ళీ వెళ్ళి తీరుదాం. ఓకే, ధన్యవాదములు. మళ్ళీ ఎలా తీరుదాం. ఖుదాఫీస్. మళ్ళీ కలుద్దాం కుదిరినప్పుడు. ఇటువైపు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను. ఇక్కడికి నాకు మస్తు నచ్చింది ప్లేస్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 9 కిలోమీటర్స్ వెనకకి వెళ్ళాలి. శ్రీశైలం 50 కిలోమీటర్స్. ఇక్కడేమో 47 చూపిస్తుంది. అంటే 3 కిలోమీటర్స్ వేరే అన్నమాట. ఆక్టోపస్ వ్యూ పాయింట్ రైట్. ఇటే దీనికి కూడా టికెట్ తీసుకోవాలా? మళ్ళా ఆఫ్ రోడింగ్. ఇరవయ్యా లేదు. అమ్మా దేవుడా. వెహికల్ సీడ్ వరకేనా? ఇంకా ముందు పోనీకి లేదా? లేదు, ముందుకు వెళ్ళడం. సరే, ఇక్కడ పార్క్ చేసాం. మల్లెల తీర్థం నుంచి శ్రీశైలంకి మధ్యలో ఈ ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంది. క్రేజ్ ఉంది. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగిన మీద చెప్పిన లాస్ట్ టైం ఫోటోలు దిగుతామని. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ శ్రీశైలం అంటే డ్యామ్ దగ్గర ఆగి ఇంకో 2-3 ఫోటోలు దిగి ఇంకా డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. ఎక్కడ ఆగలేదు. ఇప్పటికే మస్తు టైర్డ్ అనిపిస్తుంది, ఆకలి కూడా వేస్తుంది మాకు. సో మీకు ఒకసారి మొత్తం ఈ వ్యూ చూపించేస్తాం మీకు. సో ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ నుంచి గోయింగ్ హోమ్ అంటున్నా. గోయింగ్ టు శ్రీశైలం రూమ్కి వెళ్ళి నాకు తెలిసి ఇంక ఇప్పుడే వెళ్ళిపోతాము గుడి టెంపుల్లోకి. ఒకవేళ ఓపిక లేదంటే రేపు మార్నింగ్. యాక్చువల్ రేపు మార్నింగ్ ఏంటంటే పొద్దున బయలుదేరితే మహానంది రోడ్ క్రేజీ ఉంటుంది అన్నమాట మార్నింగ్ వ్యూ. లేదు అంటే కనుక ఇప్పుడు మ్యాక్సిమం ఒక 6 వరకు వెళ్ళిపోతే టెంపుల్ ఏ టైం వరకు ఉందో చూసి దాన్ని బట్టి వెళ్తాం. లేదంటే ఇంకా రేపు మార్నింగ్కే పోస్ట్పోన్ చేసుకోవాలి ఇంకా పనిని. అమ్మయ్య, ఇంకా మనం మళ్ళీ మన బండి మీద కలుసుకుందాం. దోమలు తెరిచిరు గేట్లు. ఒకటే చూద్దాం, అడిగిపోయి కరెక్ట్ తెలుస్తుంది అడిగిపోతే కనుక. నడుచుకుని 2 నిమిషాలు కొట్టడానికి ఇట్లుంది. నాకు తెలిసి ఆగడం కూడా లేదు. ఓకే, ఫోటోలు అయితే క్రేజ్ వచ్చినాయి. రైట్, ఫస్ట్ చూడ్డానికి కూడా లేకుండా ఆడ ఫోటోలు. బ్రిడ్జికి సగంలో ఇది తెలంగాణ ఆంధ్ర అన్నమాట. అమ్ముతారు చేపలు.
స్మోకింగ్ ఆల్కహాల్ ఏమైనా ఉందా? ఏం లేదు, ఓన్లీ కెమెరా ఎక్విప్మెంట్ ఉంది అంతే. ఇంకోటి మందు లేదు, అది నూడిల్స్. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తా. వెళ్ళాలా? మందు గిందు పట్టుకురావద్దు కదా టెంపుల్కి, అందుకని అనమాట చెక్కింగ్. ఇదే లొకేషన్, ఇదే శ్రీ విద్యాపీఠం, ఇదే.